హాయ్ అండి అందరికీ బోట్ నెక్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ బ్యాక్ ఎంత ఉందో కొలుచుకున్నాను. 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచులకు కింద కుట్టులోకి ఒక హాఫ్ ఇంచి, పైన కుట్టులోకి ఒక హాఫ్ ఇంచి వదులుకొని 16 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నడుం లూజును కరెక్ట్గా కొంచెంగా పట్టుకుంటూ కొలుచుకోవాలి. నాకైతే 30 ఇంచులు వచ్చింది, 31 వచ్చింది. వాళ్ళు కాస్త టైట్గా ఉంది, 1 ఇంచి పెంచమని చెప్పినారు. అందుకని నేను 32 ఇంచులు తీసుకుంటున్నాను. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి లెక్క చేసుకోవడం తెలియని వాళ్ళు టేప్ని 4 సార్లు ఫోల్డ్ చేస్తే 8 ఇంచులు వస్తుంది. నేను ఆ 8 ఇంచులను అక్కడ మార్క్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ మనము టక్స్ వేస్తాం కదా, దానికోసమని 1 ఇంచి తీసుకున్నాను. మనము ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఎప్పటికైనా మంచిగా, ఒకవేళ టైట్ అయినా కూడా మనము కుట్లు వేసుకోవాలంటే కాస్త ఎక్కువగా ఉండడం కోసమని నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజు అనే లోపల మనము ఎప్పుడైనా కూడా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నాకు ఇక్కడ నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే. సంక డౌన్ కూడా మనము షోల్డర్కి నెక్కు ఎంత అయితే తీసుకుంటామో సంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. నేను షోల్డర్కి నెక్కుకు 7 ఇంచులు తీసుకున్నాను. సంక డౌన్కు కూడా నేనైతే 7 ఇంచులు తీసుకున్నాను. తర్వాత మనము కింద మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ సంక డౌన్ దగ్గర కూడా అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్న దానికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ గీసుకోవడం కోసం నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కింది నుంచి మనము సంక రౌండ్ అనేది గీసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ స్కేల్తో అయితే మంచిగా రౌండ్ గీసుకోవచ్చండి. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అనే లోపల ఎవరికైనా కూడా 3.5 ఇంచి డౌన్ పెట్టుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకెక్కువ అయితే కన్నా షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. అదే 3.5 ఇంచులను ఇటువైపును కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు మనము బాక్స్లా డ్రా చేసుకున్నాం కదా, ఇందులో బోట్ నెక్ లాగా మనము రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా కటింగ్ అని స్టిచ్చింగ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బోట్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీగా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవటానికి కూడా ఓపెన్స్ 2 మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపుకే ఉండాలి. బ్యాక్ పార్ట్ని మనము కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనము నెక్ దగ్గర కొంచెము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నప్పుడు బ్యాక్ పార్ట్ని కొంచెము బయటకు ఉంచాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ఉండడం కోసమని మనము కొద్దిగా బయటకు ఉంచుకొని మనము బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మొత్తము మార్క్ చేసుకోవాలి. కింద స్ట్రైట్గా కట్ చేసుకోవడం కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను. సంక దగ్గర కూడా మనం ఒక మార్క్ చేసుకుంటే మనము లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. బోట్ నెక్ బ్లౌజ్ అనే లోపల కాస్త సంక లోతు దగ్గర అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే మనము 1/2 ఇంచి, 1/2 ఇంచి అలా తీసుకుంటాము. కానీ ఈ బోట్ నెక్ బ్లౌజ్ వచ్చే లోపల కంపల్సరిగా 1 ఇంచి తీసుకోవాలి. 3/4 ఇంచి లేదా 1 ఇంచి కంపల్సరిగా తీసుకోవాలి. లేకపోతే కన్నా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. బోట్ నెక్ బ్లౌజ్కు ఎప్పటికైనా కూడా లోతు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్లో షేప్ రావడం కోసమని నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మనము ఫస్ట్ డాట్ కోసమని 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటాం కదా, అక్కడి వరకు గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూసైనా ట్రై చేయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మనము మెయిన్ డాట్ కోసము 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా ఏ బ్లౌజ్కైనా కూడా ఫస్ట్ మనము 2.5 తీసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి కూడా నేను 2.5 తీసుకుంటున్నాను. షేప్ రావడం కోసమని నేను అక్కడ డాట్ వరకు షేప్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఆ టక్స్ల దగ్గర మనము కాస్త కట్స్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే వాళ్ళు నాకు క్లాత్ సపరేట్గా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్లాత్ నాకు బ్యాక్ ఫ్రంట్కి సరిపోయింది, హ్యాండ్స్కి సరిపోలేదని చెప్తే మళ్ళీ సపరేట్ పీస్ ఇచ్చారు. అందుకని నేను అతుకులేం పడకుండా, జాయింట్లు పడకుండా నేను అలా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, ఫస్ట్ హ్యాండ్ పొడవునైతే తీసుకున్నాను. ఇప్పుడు లూజు ఎంత ఉందో తీసుకోవాలి. నాకైతే 5.5 ఇంచ్ వచ్చిందండి లూజు. ఇదే 5.5 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, పైన షోల్డర్ ఖర్చులోకి మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసి నెమ్మదిగా మనము సంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. నాకైతే 8 ఇంచులు వచ్చింది. ఇదే 8 ఇంచులని మనము స్ట్రైట్గా కొలుచుకోవాలి. ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన నుంచి మనము 8 ఇంచులు వచ్చే వరకు అలా కొలుచుకొని, ఇప్పుడు లూజ్ దగ్గర నుంచి సంక వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, హ్యాండ్ కూడా 2 ఇంచెసే తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఫోల్డింగ్ అతుకులు అనేటివి అస్సలు పడవండి, ఈజీగా ఉంటుంది చాలా. ఇప్పుడు ఓపెన్ చేసి 2 హ్యాండ్స్ని సపరేట్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకుంటే మనకి మంచిగా గుర్తుంటుందండి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం అయితే నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. వన్ ఇంచ్ దగ్గర నుంచి లోతు అయితే నేను 3/4 ఇంచ్ తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కాస్త ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లోతు కూడా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అక్కడ కూడా గుర్తుండడం కోసం అయితే మనము ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి మనము పట్టీ వేసుకుంటాం కదా, ఈ పట్టీ కోసం అయితే కోరంచులు ఉన్న వైపున నేను తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా కూడా 1.5 ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను 2 పీసులు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చీరలో పింక్ కలర్ ఉంది కాబట్టి క్రాస్ పీసులు అయితే మెడ పీస్ కోసం పైపింగ్ వేయడం కోసం అని తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్,
ఇలా మార్క్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. బోట్ నెక్ బ్లౌజ్ కనే లోపల కంపల్సరిగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము యాజ్ టీజ్గా అలాగే లైనింగ్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ మాత్రం లైనింగ్ కైనా మెయిన్ క్లాత్ కైనా మన వైపుకు మాత్రమే ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నాకు క్లాత్ సరిపోవటం లేదని ఎక్కడ సరిపోతుందో అక్కడ అడ్జస్ట్ చేసుకొని నేను ఈ విధంగా హ్యాండ్స్ని మొత్తం కట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ 1/2 అవర్లో ఏ విధంగా కుట్టాలి, లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. వీడియోలు తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.